స్తోత్రములు సమాధానాలు ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. అపరాధములచే ప్రజలందరూ దేవుని మహిమను ప్రజలందరూ దేవుని మహిమను మనకి చుట్టనే తన మహిమను మనకి చుట్టనే గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. దేవుని యొక్క వాక్యంలో భాగం చదువుకుంటా 118వ కీర్తన 118వ కీర్తన 19-20 వచ్చిన నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించరు. ప్రభు ఆ విధంగా సహాయం చేయదుగా. దయచేసి దైవ సేవకులు దయచేసి ముందుకు రండి. కొన్ని స్థలాల్లో కూడా ప్రార్థన చేయవలసిన సమయం ఉంటుంది. మా ప్రియమైన తండ్రి, ఈ పరిశుద్ధమైన నామం బట్టి స్తోత్రాలు. శాలేము మీరు ఇచ్చిన మంచి స్థలాన్ని బట్టి, శాలేములో ఉన్నటువంటి పరిశుద్ధులను బట్టి, అలాగే పెద్దలను బట్టి, అందరిని బట్టి వందనాలు. దేవా సంఘం క్షేమాభివృద్ధి చెందినట్లుగా దైవ సేవకులను కూడా మీరు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ప్రభు ఆ సేవకులు అవసరం ఉంది. అయితే సేవకుల కొరకే నిర్మించినటువంటి ఈ యొక్క ఇంటిని బట్టి వందనాలు. ప్రభా మరి శాంతి గృహంగా, సమాధాన గృహంగా ప్రభా మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు. నీ నామం పేరట ప్రభా మేము ఈ గృహంలోనికి అడుగు పెడుతుండగా ఇది యెహోవా గుమ్మము, ఇందులోనికి నీతిమంతులు ప్రవేశించు. వందనములతో యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము.
ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఇదిగో ప్రభా, దైవజనులు మరి పెద్దలు అతిథులు మరి గృహంలో ఉండటానికి తండ్రి మరి శాలేము మందిరంలో సిద్ధపరిచినటువంటి ఈ గృహం కొరకై వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి, గృహం మీరు అనుగ్రహించిన స్తోత్రాలు, మందిరాన్ని కొరకు అనుగ్రహించిన స్తోత్రాలు ప్రభు. దాసు ద్వారా వినబడినటువంటి ప్రతి మాట మా అందరి హృదయాలు ఫలింపచేసి ఆ వాక్యానుసారం మేము జీవించి మీ నామ మహిమ కొరకు మేము జీవిస్తూ మేము సిద్ధపడుతూ అనేక ఆత్మలు సిద్ధం చేయడానికి సహాయించి ఈ గృహమును ప్రతిష్ఠించండి. ఇందులో ప్రభా మరి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఇక్కడ కూడి ఉంటున్నప్పుడు సంతోషము, సమాధానము, ఆనందము, నెమ్మది ఇప్పుడు ఇక్కడ ఉన్న వారికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ సంఘ నాయకత్వాన్ని ప్రజలందరినీ కూడా మీరు దీవిస్తూ ఆశ్రయిస్తున్నామని అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండమని మా ప్రభును తమ వాడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభుని గృహము ఆయన మహిమతో బెడ్రూమ్ తండ్రి, నమ్మకమే దేవా, దేవ నీ బాధలను వెళ్తున్నాం. గొప్ప యువతని మధ్యాహ్నం కావాల్సింది పాసలు ఎండలో తీసుకుని రాళ్ళు రక్షణ నేర్చుకున్నాము తండ్రి. దైవసేవ గురించి కుమారి నిర్మించిన ఆరు గురించి ప్రార్థిస్తున్నాం. ఒక నిషేకుడు వచ్చినప్పటికీ నిషేకుడికి అభిషేకించి దినాలకు బలంగా వాడుకోవడం మనకి సంఘానికి అభివృద్ధి చేయమని సాయం సన్నిధి ఈ యొక్క కాలు దీవించుకొని మా రక్షకుడైన యేసు పరుదున్నామని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. కూడా ప్రార్థన చేయాలా? దయచేసి నతనేలు బ్రదర్ కిచెన్లో ప్రార్థన చేస్తారు. పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృపయుక్తం కలిగిన తండ్రి, మన నామాన్ని బట్టి మరొకసారి ఈ పాదశంలో జాగ్రత్త కృపనిచ్చినావు. దినాల నుంచి ప్రార్థిస్తూ వచ్చిన మేరకు ఈ దినం తండ్రి మందిరం యొక్క ప్రసిద్ధ దినాన్ని పురస్కరించుకొని నీ సన్నిధికి రాగల కృపనిచ్చినావు తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఈ మందిరాన్ని ప్రేమించి దైవ సేవకుల కొరకు ఆరంభించబడిన ఈ కోట కొరకు వందనములు చెల్లిస్తుంటాం. దయలు తండ్రి, నువ్వు శుభరంతరము దైవ సేవకులు ఇక్కడ నుండి పరిచర్య చేయడానికి లివింగ్ క్వార్టర్ను తండ్రి మీరు ఏర్పాటు చేసి తండ్రి సమయోచితంగా ఎంత ఆశమైనా సరే భోగించుకుంటానికి కృప చూపినానికి తండ్రి స్తోత్రాలు. ప్రయాసపడిన బిడ్డల కొరకై, సంఘం కొరకై, దీనికి తండ్రి అందుబాటులో ఉండి అన్ని సహకారంగా అందించిన బిడ్డలందరి కొరకై వందనములు చెల్లిస్తుంటున్నాం. ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం యేసుప్రభు నామములో. ప్రభా, ఈ గృహంలో దైవ సేవకులు ఉండి పరిచర్య జరిగించడానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయాలి తండ్రి. ప్రభా, ఈ గృహం చుట్టూ మీ ప్రాకారం ఉంచుము. ప్రభా, భవిష్యత్ దినాల కొరకు తండ్రిలో వచ్చి పురంతరం కూడా ఘనమైన పరిచర్య జరగడానికి సాయం చేయండి. శాలేను మీరు దీవించినందుకు వందనములు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రములు. మరొకసారి కిచెన్ను తిరిగి జ్ఞాపకం చేసుకోండి. ఇందులో తండ్రి భోజన పదార్థాలు సిద్ధమవుతాయి. ఏది కూడా పొదలేకుండా సహాయపడండి తండ్రి. నూనె గుడ్డియు, గంపయు, పిసికి తండ్రి పిండి గుడ్డి అవన్నీ కూడా దీవించబడుతుందని మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు తండ్రి నిరాశలకు ఇక్కడ అనుగరించండి. ఇక్కడ ప్రజలకు అనుగరించండి. బాధ్యత గల సహోదరులకు అనుగరించండి. వచ్చిన బిడ్డలందరి కొరకే స్తోత్రములు. ఈ గృహాన్ని నామపేట ప్రతిష్ఠించు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి. చక్కగా ప్రభావం అందరూ నిర్మించుకోవడానికి సహాయం చేస్తారు. నాతో నుండి నేటి వరకు ప్రభుత్వం వచ్చారు. మందిరం ప్రాంతాల విషయాలంతా కలిగి ఉండేదాని కొరకు అక్కడ ఏర్పాట్లు అలాగే తండ్రి మరి సేవకుని గృహం కొంత మరి పనులు చేసి వీటిని మంచిగా తయారు చేయడంలో ఎంతో సహాయం చేశారు. మరి తన ప్రభావ ఇక్కడ నివసించే దైవ సేవకులు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని దీవించండి. వారి అవసరంతో సహాయం చేయండి. శాలేం రాజు కాబట్టి ప్రభావ మందిరంలో అలాగే దేవుని యొక్క సేవకుని ఇంట్లో సర్వ సమృద్ధి నింపండి. మరి సంఘంలో చేర్చిన పరిశుద్ధులందరూ కూడా స్తోత్రాలు.
ప్రభా దైవ సేవకులు పెద్దలు అందరిని బట్టి మీరు జరిగిస్తున్న ఈ కార్యక్రమం అంతటికే స్తుతిస్తూ ముఖ్యంగా నీ నామ పేరట మేమందరం చేరి ఈ స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. స్థలం చుట్టూ నీ సన్నిధి నీ రక్త ప్రోక్షిస్తున్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎక్కడ చేరిన మనకు ప్రత్యేకంగా మరి శాలైనటువంటి పెద్దలకు, పరిశుద్ధులకు, మరి ఈ యొక్క సమాధానంలో నివసించేటువంటి దైవ సేవకులు, నివసింపబోయేటువంటి దైవ సేవకులు దేవుడు సదాకాలం తోడుగా ఉంటున్నాడు. బరిగెల సారమ్మ మీరేనా? అన్న మొత్తం కోట మల్లయ్య జయ మీరేనామా? ఓకే. తర్వాత ఎల్లమ్మ తాళ్ళపల్లి మీరేనా? ఓకే. సంగీ సారిక ఓకే. మేకల ఎప్సిబా, బరిగెల లక్ష్మి, దౌడ్ శృతి ఓకే. బ్రదర్ శామ్యుల్ నరేష్ బ్రదర్ దయచేసి పాట పాడుకుంటాం. 3 చండాలు సేవకులు ఎవరంటే దయచేసి సంతోషం